ఇక్కడ యాంగులర్ డైమెన్షన్ తీసుకుందాము. యానిమేటర్ ట్యాబ్లో ఇక్కడ యాంగులర్ లేదా డిఐ. సో యాంగులర్ తీసుకుంటా. సో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్, వాల్ సెంటర్ లైన్, ఫేసెస్ కానీ. ఇప్పటికైతే నేను వాల్ సెంటర్ లైన్ తీసుకుంటా. సో ఈ వాల్ సెంటర్ లైన్, ఈ వాల్ సెంటర్ లైన్ ఇక్కడ. సో మనము ఇంకా ప్లేస్ చేయలేదు, నేను ఇంకా కమాండ్లోనే ఉన్నా. ఇక్కడ తీసుకెళ్తుంది, ఇక్కడ తీసుకెళ్తే వేరే యాంగిల్ చేస్తుంది. ప్లేస్ చేస్తాం మళ్ళీ డిఫరెంట్ ఇక్కడ. సో ఈ రెండు వాల్స్ రెఫరెన్స్ తీసుకున్నాం మనం, ఈ రెండింటికి యాంగిల్. సో ఈ రెండింటికి ఏ సైడ్ పాసిబుల్ అయితే యాంగిల్ చూపిస్తుంది మనం కర్సర్ మూవ్ చేసాం కానీ. సో ఇక్కడ నుండి యాంగిల్ చూపించింది. సో ఈ వాల్ నుండి ఇలా స్ట్రైట్ తీసుకెళ్తే ఇక్కడ నుండి ఈ వాల్కి యాంగిల్ ఇలా. సో ఇదే వాల్ నుండి ఈ వాల్ ఇలా ప్రొజెక్షన్ పోయినప్పుడు ఈ యాంగిల్. సో ఆ రెఫరెన్సెస్కి ఏ యాంగిల్ అయితే ఎక్కడెక్కడ కామన్ అది పాసిబుల్ అవుతుందో యాంగిల్ షో చేయడానికి అవన్నీ చూపిస్తుంది మనకు. ఇంకోటి, ఇప్పుడు మనం డైమెన్షన్లో డిఐ అలైన్ తీసుకుంటాం. ఇక్కడ ఇట్లా క్లిక్ చేసుకుంటూ పోతాం కదా, ఎంటైర్ వాల్స్ కాకుండా ఇండివిజువల్ ప్లేసెస్ అలైన్. ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తాం కదా మనకు కావాల్సినట్లు. సో అలా యాంగులర్లో కూడా చేయొచ్చు. ఎప్పుడైతుందంటే క్రియేట్ సిమిలర్ యాంగులర్ డైమెన్షన్స్. సో ఆ వాల్స్ అనేది, ఇంటర్సెక్టింగ్ వాల్స్ అనేది ఒకే పాయింట్ త్రూ పాస్ కావాలి. ఇప్పుడు చూడండి, ఇది క్లిక్ చేస్తా, ఇది క్లిక్ చేస్తా, ఇది క్లిక్ చేస్తా, ఇక్కడ వస్తుంది. సో ఎందుకంటే నేను డిఎల్ తీసుకుంటా, డీటెయిల్ లైన్, లేదంటే ఇక్కడ యానిమేటెడ్ ట్యాబ్లో ఇక్కడ డీటెయిల్ లైన్ ఉంటుంది. సో నేను పిక్ చేస్తాను, పిక్ లైన్స్, ఈ వాల్ సెంటర్ లైన్, ఈ వాల్ సెంటర్ లైన్, ఈ వాల్ సెంటర్ లైన్. ఎందుకంటే 3 వాల్ సెంటర్ లైన్ ఒకే పాయింట్ త్రూ పాస్ అవుతుంది. అదే నేను ఇట్లా వేయడానికి ఇక్కడ ట్రై చేస్తాను. చూడండి, క్రియేట్ సిమిలర్. సో ఈ వాల్కి ఒక నిమిషం, ఇంకో వాల్ లేదు, క్రియేట్ సిమిలర్. నేను ఇక్కడ డ్రా చేస్తాను వాల్ డి క్రియేట్ సిమిలర్. ఓకేనా. సో డిఐ యాంగులర్. సో దీనికి మళ్ళీ ఇక్కడ నేను కర్సర్ తీసుకెళ్తే ఇది పిక్ కావడం లేదు. ఎందుకంటే చూపిస్తా చూడండి, డీటెయిల్ లైన్ తీసుకున్నా, పిక్ లైన్స్ ఇక్కడ, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్. చూడండి, ఈ రెండు సెంటర్ పాయింట్ ఒక చోట మీట్ అవుతుంది, ఇదేమో ఇక్కడ మీట్ కావడం లేదు. ఆ మూడు ఒక చోట కలిసడం లేదు. సో అలాంటి ప్లేసెస్లో ఇలా కంటిన్యూటీ చేయడం పాసిబుల్ కాదు. సో ఇదే వాళ్ళు ఇట్లా కంటిన్యూస్ ఉన్నాయనుకోండి, అన్ని వాల్స్ ఒకటే చోట మీట్ అయ్యేలాగా కంటిన్యూ ఇట్లా యాంగులర్ డైమెన్షన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు మనం.